హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి టిప్స్ అండి. 13 అద్భుతమైన టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి. ఇంకా ఈరోజు టిప్స్ అనేది ఏంటనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము బెండకాయలు తెచ్చుకుంటాం కదా. బెండకాయలు తెచ్చుకున్నప్పుడు బెండకాయలను శుభ్రంగా ఇలా కడగాలి. ఎంత నీట్గా కడిగి కట్ చేసినా కూడా జిగురు వస్తుంది. అందుకోసం అనేసి ఇలా కడిగేసి ఇలా ఆరబెట్టిన తర్వాత, అంటే ఒక పొడి క్లాత్తో తూడ్చాలన్నమాట. తూడ్చిన తర్వాత ఇప్పుడైతే మనము ఇలా కట్ చేసుకునేటప్పుడు బంక కానీ జిగురు కానీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నిమ్మకాయని కట్ చేయాలండి. నిమ్మకాయని కట్ చేయడం వల్ల ఇక్కడ 2 టిప్స్ ఉన్నాయి. చాక్ అనేది షార్ప్ అవుతుంది. తర్వాత ఇలా నిమ్మకాయని కట్ చేసిన తర్వాత మనం బెండకాయలను కట్ చేయడం వల్ల జిగురు అనేది కానీ బంక అనేది కానీ రాకుండా చాలా నీట్గా అయితే కట్ అయిపోతాయండి. బెండకాయలు అసలు జిగురు లేకుండా నీట్గా కట్ అయిపోతాయి. మనం కర్రీ చేసుకున్న జిగురు లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చినా కూడా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. నెక్స్ట్ టిప్, సెకండ్ టిప్, మనము ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది కడాయిలో అలానే ఉండిపోతుంది కదా. అలానే ఉన్నప్పుడు మనం దీన్ని ఇలా వంచేసుకోవాలి. ఒక గిన్నెలోకి వంచేసుకున్న తర్వాత ఇంకా కడాయిలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం సింక్లో వేసి కడిగినామంటే సింక్ అంతా ఆయిల్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా మన ఇంట్లో జొన్నపిండి ఎలాగో ఉంటుంది కదా, ఆ జొన్నపిండి వేసేసి ఇలా రుద్దేసినామంటే ఆయిల్ అనేది మొత్తం వచ్చేస్తుంది. అస్సలు జిడ్డు అనేది ఉండదు. తర్వాత చూడండి మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది. లేదంటే మనం గోధుమ పిండి కూడా కలుపుకొని పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇది చికెన్ పకోడా చేసిన ఆయిల్ కాబట్టి ఇలా ఇది జొన్న పిండితో వేసేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు కడిగేసినామంటే నీట్గా వస్తుంది. సింక్ కూడా ఆయిల్ లేకుండా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్, అది ఏంటంటే, మనం సేమియాలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువ రోజులు అలానే పెట్టేసినామంటే దీంట్లో మనకు కనపడని తెల్ల పురుగు అనేది పట్టేస్తూ ఉంటుందండి. అసలు మనం గుర్తుపట్టలేము. అందుకోసం అనేసి మనం ఎక్కువ రోజులుగానే సేమియా చేసుకోవడం లేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు, లేదంటే మనము ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళవలసి వచ్చినప్పుడు అలాగే పెట్టేస్తే పురుగు పడుతుంది. అలా కాకుండా ఇలా మిరియాలు వేసి బాగా కలిపేసేయండి. ఆ సేమియాలో మన సేమియా క్వాంటిటీని బట్టి మిరియాలు వేసుకోవాలి. నేనైతే 1 kg ప్యాకెట్లో ఇలా ఒక స్పూన్ మిరియాలు వేసేసి ఇలా కలిపేసి పెట్టేసినామంటే ఎన్ని రోజులైనా పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్, మనం ఎగ్స్ను బాయిల్ చేసేటప్పుడు అవి చెడిపోయినవా మంచివని తెలుసుకోవాలంటే నీళ్లు పోసి ఒక డేక్షలో ఎగ్స్ వేసినామంటే అవి పైకి తేలకుండా కింద ఇలానే ఉన్నాయంటే మంచివి ఎగ్స్ అని. తర్వాత మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి బాయిల్ చేసినామంటే ఎగ్స్ అనేది పగలకుండా నీట్గా మనం ఎలా ఉడకపెట్టినామో అలానే వస్తాయి. కానీ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, నీట్గా వస్తాయి. ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్, మనం ఫ్రిడ్జ్లో రకరకాల పండ్లు కానీ సరుకులు కానీ కూరగాయలు కానీ పెడుతూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్ అనేది అప్పుడప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా స్మెల్ వచ్చినప్పుడు అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని, ఎలాగో మన ఇంట్లో న్యూస్ పేపర్లు ఉంటూనే ఉంటాయి కదా, తీసుకొని వాటర్లో ఇలా డిప్ చేయండి. డిప్ చేసి తర్వాత ఆ వాటర్ని అంతా పిండేసేయండి. వాటర్ని అంతా పిండేసిన తర్వాత దీన్ని మనము ఒక బౌల్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని ఆ గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. ఇలా పెట్టేసుకోవాలి. ఒక మూలకు పెట్టేసినామంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు. అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అని సిక్స్త్ టిప్, నేనైతే వాటర్ క్యాన్ చూడండి, ఇది చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా అలానే పెట్టేసినాను. లోపలంతా పాచి పట్టేసింది, చాలా డర్టీగా అయిపోయింది. చూడండి అసలు ఎంత బ్యాడ్గా అయిపోయిందంటే అంత బ్యాడ్గా అయిపోయింది. చూడండి లోపలంతా పాకురు పట్టేసింది. ఇది చెయ్యి పెట్టి రుద్దనవసరం లేకుండా లోపల అయితే ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని, తర్వాత ఒక పిరికి నిండా ఉప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకొని ఇప్పుడైతే నిమ్మకాయని అయితే ఇలా పిండేసేయాలి. ఇలా 2 నిమ్మ ఉప్పల్ని, అంటే ఒక నిమ్మకాయని హాఫ్ కట్ చేసుకున్నాం కదా, ఇలా 2 నిమ్మకాయలని అయితే పిండేసి తర్వాత ఇలా సైడ్లో కూడా రుద్దేసుకోవాలి. పిండేసిన తర్వాత దీంట్లోనే ఉప్పు, వంట సోడా అన్నీ వేసేసుకోవాలండి.
నిమ్మకాయ, తర్వాత వంట సోడా, ఉప్పు, ఈ 3 వేసేసుకొని ఇలా 3 వేసేసుకున్న తర్వాత మనమైతే దీనికి మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసి దీన్ని బాగా ఇలా తిప్పుతూ ఊపాలండి. దీంట్లో ఉండే ఉప్పు రఫ్గా ఉంటుంది కదా, ఇది స్క్రబ్బర్ మాదిరి పనిచేసి లోపల ఉండే పాకురంతా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా నిమ్మరసము ఇవన్నీ వేసేసి ఇలా తిప్పేసినామంటే నీట్గా వస్తుంది. మనం నిమ్మకాయ వేయడం వల్ల మంచి లెమన్ ఫ్లేవర్ వస్తుంది, లోపల పాచి వాసన అనేది రాకుండా. చూడండి ఎంత నీళ్ళు పాకురు వచ్చేసినాయో. ఇలా వంట సోడా వేయడం వల్ల, లెమన్ వేయడం వల్ల లోపల అయితే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇలా బయట సైడ్ అయితే ఇలా పాత బ్రష్ తీసుకొని ఇలా అంచులకంతా ఇలా రుద్దేసేయండి. ఇది చేత్తో రుద్దిన పోదు, అందుకోసమని ఇలా బ్రష్ సహాయంతో ఇలా రుద్దేసేయండి. రుద్దేసిన తర్వాత సింక్ కింద పెట్టేసి మనం లోపలైతే చేయి పెట్టకుండా క్లీన్ చేసినాం కదా, బయట అయితే ఇలా సోప్ తోటి ఇలా రుద్దేసేయండి, స్క్రబ్బర్ తోటి. ఇలా రుద్దేసినామంటే ఒక 5 నిమిషాల్లో మనం మన వాటర్ క్యాన్ అయితే నీట్గా శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా రుద్దేసినామంటే 5 నిమిషాల్లో మన వాటర్ క్యాన్ అనేది కొత్త దానిలా అయిపోతుంది. ఎంత డర్టీగా ఉండే వాటర్ క్యాన్ ఇలా కొత్త దానిలా నీట్గా చేసుకోవచ్చండి. ఇలా అంతా బాగా కడిగేసుకొని చూడండి, ఇప్పుడైతే ఎంత నీట్గా వచ్చేసిందో మీరే చూడండి. చాలా నీట్గా వచ్చేసింది కదా, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అంచులో కూడా ఎక్కడ ఏమీ లేకుండా నీట్గా వచ్చేసింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ 7th టిప్ అండి. మనము సన్ రైజ్ది కానీ ఏదైనా కానీ బ్రూ కానీ ఏదైనా కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా, కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు మనము ఇది కొద్దిగా మూత సరిగ్గా పెట్టకపోయినా, లేదంటే తడి స్పూన్ అలాంటిది పెట్టినా ఇది కాఫీ అయితే గడ్డ కట్టిపోతుంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా అయితే మనం ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసి ఇలా ఒత్తేసేయండి. ఇలా ప్రెస్ చేసినామంటే సీల్ మాదిరి అయిపోతుంది. తర్వాత మూత పెట్టేసుకొని మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, బయట పెట్టుకున్నా, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఫ్రెష్గా అలానే ఉంటుంది. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, 8th టిప్ ఏంటంటే, మనము కాఫీ ఒక 2 గ్లాసులు కాఫీ కానీ టీ కానీ చేసుకుంటాం. అనుకోకుండా ఎవరైనా వచ్చినప్పుడు మనం దాన్ని వాళ్ళకు ఆఫ్ ఇచ్చేసినామన్నా బాగుండదు. అలా కాకుండా ఇలా మనము కాఫీ పోసినప్పుడు కంటే ఇలా ఒకసారి ఒక గ్లాసులో నుంచి ఒక గ్లాసుకి తిరగొట్టేసినామంటే ఆ నురుగ వస్తుంది కదా, నురుగ వల్ల కాఫీ ఒక 1/4 భాగం వచ్చేసి పైన నురుగ వచ్చేస్తుంది. మిగతా కాఫీని అయితే ఈ గ్లాస్లో పోసేసుకోవచ్చు. అప్పుడు 3 కప్పులు సరిపోతుంది. ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. తర్వాత 9th టిప్ అండి. 9th టిప్ ఏంటంటే, మనం టిష్యూ పేపర్స్ తెచ్చుకుంటాం కదా, ఇవి తెచ్చుకున్నప్పుడు మనం ఇలా మధ్యలో చేసేసినామంటే దుమ్ము అనేది పడుతుంది. పిల్లలు ఉన్న ఎలా అంటే అలా తీసేస్తారు. అలా కాకుండా మనము టిష్యూ పేపర్స్ది ప్యాకెట్ ఉంటుంది కదా, దానికైతే ఇలా అయితే హోల్ చేసుకున్నాము. ఇలా పట్టుకొని ఇలా తిప్పేసినామంటే మధ్యలోకి ఇలా చుట్టేసినామంటే మధ్యలో ఇలా వస్తుంది కదా, దీన్ని మనం ఒక కత్తెర తీసుకొని కట్ చేసేసేయాలి. ఇలా వచ్చిన దాన్ని కత్తెరతోటి కట్ చేసేసినామంటే మధ్యలో అనేది హోల్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా కావాలంటే అలా, ఎన్ని పేపర్స్ కావాలంటే టిష్యూలు అన్నీ తీసేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని మనం దీన్ని తిప్పించి, మనం ఇలా హోల్ ఉంది కదా, దీన్ని తిప్పిచేసి పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా అస్సలు లోపల దుమ్ము అనేది పట్టకుండా ఉంటుంది. మనం ఇలా ఓపెన్ చేస్తే అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా అయితే మనకు వేస్ట్ అనేది కాకుండా ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఏ టిప్ నచ్చినది అనేది కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే 10th టిప్, అది ఏందో చూద్దాం. మనము వెల్లుల్లి కారం చేసుకుంటూ ఉంటాం కదా, వెల్లుల్లి కారం చేసినప్పుడు కొంతమంది అయితే మాకు ముద్ద వచ్చేస్తుంది, పొడి రాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలా కాకుండా వెల్లుల్లి కారం చేసుకునేటప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల కారము, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఫస్ట్ అయితే ఇలా మిక్సీ పట్టేసేయండి. వెల్లుల్లి వేసిన తర్వాత పట్టకుండా ఫస్ట్ ఉప్పు కారాన్ని మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసేయండి. ఇలా పట్టినప్పుడు పొడిగా వస్తుంది. వెల్లుల్లికి తొక్క తీయాల్సిన అవసరం లేదండి, తొక్క తీసి పట్టినా కూడా మెత్తగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా పట్టేసిన తర్వాత ఇది ఇంకా మరింత టేస్టీగా మనం అన్నం పప్పులోకి నంచుకోవడానికి కానీ, లేదంటే ఓన్లీ రైస్ చేసుకొని వేడివేడిగా నెయ్యి ఈ పొడి కూడా వేసుకొని తినాలంటే ఇలా అయితే తాలింపు పెట్టేసుకోండి. ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వెల్లుల్లిని వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు అవన్నీ వేసేసుకోవాలన్నమాట. జీలకర్ర, ఆవాలు,
ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడైతే మినపప్పు శనగపప్పు వేసినాను. తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి, మాడకూడదండి. తర్వాత ఎండుమిర్చి కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకొని ఇది తాలింపు అంతా బాగా కాగాలి. కాగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని చల్లారే వరకు వెయిట్ చేయాలి. మనము ఇది ఇడ్లీలేకి, దోశలేకి, రైస్లేకి, ఉప్మాలేకి, దేంట్లేకైనా చాలా బాగుంటుంది. ఒట్టి అన్నము ఈ పొడి తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాకు పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఒక 2 months వరకు కూడా నిల్వ ఉంటుంది. చాలా బాగా అయితే ఇదైతే ఉంటుంది. మీకు ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము మార్నింగ్ లేవగానే చాలామందికి పరగడుపున లెమన్ జ్యూస్ తాగే అలవాటు ఉంది, లెమన్ హనీ కలుపుకొని తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఇలా నిమ్మకాయని కట్ చేసుకున్నప్పుడు మనం హాఫ్ నిమ్మకాయని మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాము. ఒక్కొక్కసారి మనం తాగలేకపోయినా మనము ఆ నిమ్మకాయ అనేది పాడైపోతూ ఉంటుంది. అదిగాక ఇప్పుడు నిమ్మకాయలు అయితే రేట్ ఎక్కువగా ఉన్నాయి కదా, అలా కాకుండా ఇలా మనం కావాల్సిన నిమ్మకాయ వాడుకొని మిగతా నిమ్మకాయ ఉప్పకి ఇలా ఉప్పు రుద్దేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే దీన్ని 1 week తర్వాత చూసినా కూడా అలానే ఫ్రెష్గా ఉంటుంది. వాడు అనేది పట్టకుండా, కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ కాదండి, సారీ, 12th టిప్ ఏంటంటే, మనము ఏదైనా చీరలు కానీ వంట చేసేటప్పుడు మన పైన ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది. అలా పడినప్పుడు చీర మొత్తం ఉతకాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే మన దగ్గర ఉండే బియ్యం పిండిని వేసుకొని ఇలా కొద్దిసేపు ఇలా రుద్దేసినామంటే ఆయిల్ మరక పైన నీట్గా పోతుంది. మనం దీన్ని ఎక్కువ శ్రమపడి ఉతకాల్సిన అవసరం లేకుండా 1-2 నిమిషాల్లో మన చీర పైన పడినా, డ్రెస్సుల పైన పడినా, దేనిపైన పడినా కూడా ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ టిప్ అండి, 13వ టిప్పు. ఆ టిప్ ఏంటంటే, మనము హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, హ్యాండ్ వాష్ మనం వాడకపోయినా కొన్ని రోజులకి ఇలా అదైతే ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోయి ఉండదు, ఇంకా చాలా రోజులు ఉంటుంది. కానీ ఇలా అంతా డర్టీగా అయిపోతుంది. అలాంటప్పుడు మనము దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఇలా నిమ్మకాయతోటి, ఎలాగో వేస్ట్ నిమ్మకాయలు ఇంట్లో ఉంటుంటాయి కదా, అలా నిమ్మకాయతోటి ఇలా రుద్దేసినామంటే నీట్గా అయిపోతుందండి. మనం ఎక్కడ పెట్టుకున్నా మళ్ళీ కొత్త దానిలాగా ఉంటుంది. మనం డర్టీగా ఉంటే వాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా అయితే క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి. దీని తర్వాత ఒకసారి కడిగేసినామంటే నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదండి, మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ.